ఆధార్ కార్డుకు మొబైల్ నెంబర్ లింక్ చేయడం అనేది ఎంత ఇంపార్టెంట్ అనేది అందరికీ తెలిసిందే. మొబైల్ నెంబర్ లింక్ చేయకపోతే ఆధార్ ఓటీపీలు మీరు అందుకోలేరు. దీనివల్ల వెరిఫికేషన్ సమయంలో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. దీంతో ఆధార్తో మొబైల్ నెంబర్ లింక్ చేయడం అనేది తప్పనిసరి. అయితే ఒకే మొబైల్ నెంబర్తో కుటుంబ సభ్యుల ఆధార్ కార్డులన్నీ లింక్ చేయొచ్చా? ఒక మొబైల్ నెంబర్కు ఎన్ని ఆధార్ కార్డులు లింక్ చేసుకోవచ్చు? ఆధార్ గుర్తింపుతో ఎన్ని సిమ్స్ తీసుకోవచ్చు? ఓసారి చూద్దాం. యుఐడిఏఐ నిబంధనల ప్రకారం ఒక మొబైల్ నెంబర్కు ఒకటి కంటే ఎక్కువ ఆధార్లను లింక్ చేయవచ్చు. కానీ ఇందుకు కొన్ని కండిషన్లున్నాయి. కుటుంబ సభ్యుల ఆధార్ కార్డులను మాత్రమే ఒకే నెంబర్కు లింక్ చేయవచ్చు. చిన్నపిల్లలు, మొబైల్ వాడకం తెలియని వృద్ధుల ఆధార్ కార్డులను కుటుంబ సభ్యులు తమ మొబైల్ నెంబర్కు లింక్ చేయవచ్చు. అయితే ఒక మొబైల్ నెంబర్కు కేవలం 6 ఆధార్ కార్డులను మాత్రమే లింక్ చేయడానికి అనుమతి ఉంది. ఈ సౌకర్యం వల్ల ఒకే మొబైల్ నెంబర్కు కుటుంబ సభ్యులు ఆధార్ ఓటీపీలు పొందవచ్చు. అయితే కుటుంబ సభ్యులు కానివారు, స్నేహితులు, ఇతరుల మొబైల్ నెంబర్కు లింక్ చేసేందుకు అనుమతి లేదు. ఇలా చేయడం నిబంధనలకు కూడా విరుద్ధం. దీనివల్ల మీ ఆధార్ దుర్వినియోగం అయ్యే అవకాశం ఉంది. మీ ఆధార్కు ముప్పు తెచ్చిపెట్టే ఛాన్స్ ఉంది. అందుకే అలాంటివి యుఐడిఏఐ అనుమతించదు. కుటుంబ సభ్యులు ఒకే నెంబర్కు లింక్ చేసుకోవడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి. ఓటీపీల నిర్వహణ అనేది సులువుగా ఉంటుంది. ముఖ్యంగా చిన్నపిల్లలకు మొబైల్ ఉండదు. వారికి ఎలా వాడాలో కూడా తెలియదు. ఇలాంటప్పుడు తల్లిదండ్రుల మొబైల్ నెంబర్కు లింక్ చేయాలి. ఇక వృద్ధుల ఫోన్ వాడకం గురించి తెలియదు. అలాంటి వారికి ఆధార్ కార్డులను కూడా కుటుంబ సభ్యుల మొబైల్ నెంబర్కు లింక్ చేయడం మంచిది. సమీపంలోని ఆధార్ సెంటర్ లేదా ఆధార్ యాప్, యుఐడిఏఐ వెబ్సైట్ ద్వారా మొబైల్ నెంబర్లను లింక్ చేయవచ్చు. మీరు ఒకే మొబైల్ నెంబర్తో ఆధార్ యాప్లో గరిష్టంగా 5 ఆధార్ ప్రొఫైళ్లను మాత్రమే యాడ్ చేసుకోవడానికి వీలుంటుంది. సిమ్ కార్డుల పరిమితి గురించి చూస్తే టెలికాం నిబంధనల ప్రకారం ఒక ఆధార్ కార్డు ఉపయోగించి ఒక వ్యక్తి గరిష్టంగా 9 మొబైల్ కనెక్షన్లను తీసుకోవచ్చు. దేశమంతా ఈ రూల్ లేదు. జమ్మూ కాశ్మీర్, ఈశాన్య రాష్ట్రాల్లో అయితే 6 మాత్రమే ఇస్తారు.